మీకు ఏంటి నిలిచిపడదు కదా. డ్రిల్లింగ్ చేశా, ఐవీఎఫ్ చేసామా, ఐఓఐ చేసామా, ఏం చేయలేదు కదా. ఐవీఎఫ్ చేయలే, ఐఓఐ చేయలే, డ్రిల్లింగ్ చేసి తర్వాత మెడిసిన్ ఇచ్చాం. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని ఇచ్చాను మీరు. సో మీ రిపోర్ట్ ప్రకారం అయితే టెస్ట్ ట్విన్స్. ఓకే, ట్విన్ ప్రెగ్నెన్సీ అంతే. కాస్త ఉంచండి. ఒకటైతే చాలా వచ్చారు. సో ఐవీఎఫ్ హాస్పిటల్స్ లో మేము ఐవీఎఫ్ చేస్తాము, ఐవీఎఫ్ లోనే ట్విన్స్ వస్తాయి అనుకుంటారు. మీకు ఐవీఎఫ్ ఏం చేయలేదు కదా, చెప్పాలి గట్టిగా. ఐవీఎఫ్ ఏం చేయలేదు, ఓన్లీ మెడిసిన్స్ ఇచ్చానా లేదా? ఒకటే వస్తే చాలనుకున్నావా? ట్విన్స్. ఇదిగో ఇక్కడొక బేబీ, ఇక్కడొక బేబీ, 2 బేబీస్. దేవుడు పడేసిందిలే, 1+1 ఆఫర్ ఇచ్చేసారు టాబ్లెట్స్ తోనే. ఓకేనా? చాలా ఎందుకు పుట్టాలనుకున్నావు? నీటి బుడగలు బాగా అక్కడికి వెళ్ళి ప్రాబ్లం చెప్పేవారు మేడం. నీటి బుడగల తగ్గు ఇదే మెడిసిన్స్ అయితే దానికి సంబంధించి ఏం చెయ్యాలని చెప్పలేదు మేడం. కొంత చెయ్యాలని కూడా అవి చెప్పలేదు. ఇది కూడా నేను లాస్ట్ హోప్ అనిపించాను మేడం. ఇది దేవుడి మీద బాధపడతానే కదా అనుకున్నాను. మీరు సక్సెస్ చేస్తారు, ఏదో ఒక హోప్